జేమీ తన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసిన వెంటనే సూట్ మరియు లెదర్ షూలు ధరించిన ఒక లావుగా ఉన్న వ్యక్తి వచ్చి అతని వెనుక కూర్చున్నాడు. జేమీ ఏదో చెప్పబోతుండగా ఆ వ్యక్తి ముందే మాట్లాడుతూ, త్వరగా వెళ్ళండి, మనకు సమయం చాలా తక్కువ అన్నాడు. జేమీ ఏమీ మాట్లాడకుండా ప్రశ్నలడగకుండా నిశ్శబ్దంగా బైక్ నడిపించాడు. అతను చెప్పిన చిరునామాకు వెళ్లి దింపాడు. ఆ వ్యక్తి దిగిన తర్వాత ఎంత కిరాయి అని అడిగాడు. అప్పుడు జేమీకి అతను తన్ను టాక్సీ డ్రైవర్గా భావించాడని అర్థమైంది. డ్రైవర్గా తనకు డబ్బివ్వాలని ఎవరో చెప్పడం ఇదే మొదటిసారి. ఎంత తీసుకోవాలో తనకే తెలియక, మీకు సరైనదిగా అనిపించినంత ఇవ్వండి అని నిజాయితీగా చెప్పాడు. ఇదే విధి ఆటకు ప్రారంభం. మొదటిసారి డబ్బు పొందిన తర్వాత ఎక్కువ ప్రయాణికులు దొరికే చోటికి వెళ్లాలనుకున్నాడు. కానీ వెంటనే ఒక పెద్ద మనిషి వచ్చి ప్రయాణికులు కావాలంటే లైన్లో నిలబడాలని గట్టిగా అరిచారు. అప్పుడు ఈ పనికి నియమాలున్నాయని జేమీకి అర్థమైంది. ఈ పని తనకు సరిపోతుందా లేదా అని ఆలోచించాడు. అప్పుడే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, దయచేసి నన్ను త్వరగా ఇక్కడికి తీసుకెళ్ళండి అన్నాడు. గమ్యానికి చేరుకున్నాక మళ్లీ అదే మాట, మీకు సరైనదిగా అనిపించినంత ఇవ్వండి. సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా రోడ్లు ట్రాఫిక్తో నిండిపోయాయి. అయినా అతను మూడో ప్రయాణికుణ్ణి తీసుకున్నాడు. ఆ వ్యక్తి కొంచెం భిన్నంగా కనిపించాడు. దిగేటప్పుడు ఒక్కసారి వేచి ఉండండి, డబ్బు తీసుకువస్తాను అన్నాడు. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళినప్పుడు జేమీ కళ్లకు పక్కనున్న పాత అపూర్తి టవర్ కనిపించింది. ఇంట్లో యాంటెన్నా పాడై పిల్లలు చాలా రోజులుగా టీవీ చూడలేదని గుర్తొచ్చింది. దగ్గర్లో ఉన్న బాధ్యుడిని అడిగి ఒక యాంటెన్నా తెచ్చుకున్నాడు. అప్పటికే మూడో ప్రయాణికుడు వచ్చి పెద్ద నోటిచ్చాడు. చేంజ్ ఇవ్వాలని ప్రయత్నించగా అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. చివరకు జేమీ ఆ డబ్బును ఉంచుకున్నాడు. ఆ రోజు అతనికి చాలా మంచి రోజు. డబ్బు సంపాదించాడు, పిల్లలకు యాంటెన్నా కూడా తెచ్చాడు. తిరుగు ప్రయాణంలో ఫలాలు అమ్మే వ్యక్తిని చూసి మొదటిసారి 2 కిలోల ఫలాలు కొనుగోలు చేశాడు. కానీ విధి మళ్లీ ఆటలాడింది. సంచి చిట్లి అన్ని ఫలాలు రోడ్డుపై పడిపోయాయి. అయినా ఇంటికి చేరుకున్నప్పుడు అతను సంతోషంగానే ఉన్నాడు. యాంటెన్నా అమర్చి టీవీ ఆన్ చేశాడు. పిల్లల ముఖాల్లో చిరునవ్వు చూసి అన్నీ మర్చిపోయాడు. అచాత్తుగా పిల్లలు అరుస్తున్న శబ్దం విన్నాడు. బయటికి వెళ్లి గ్రామబావి దగ్గర జనాలు గుమికూడినట్లు చూశాడు. అందులో చేపలున్నాయని ఎవరో చెప్పారు. పిల్లలందరూ చేతులతో చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు తన కుమార్తె తమ్ముడికి సహాయం చేస్తూ తన హీరింగ్ ఎయిడ్ నీళ్లల్లో పడిపోయిందని తెలిసింది. అది ఇంట్లో అత్యంత విలువైన వస్తువు కావడంతో జేమీ ముఖం తెల్లబడిపోయింది. కోపంతో తన కుమారుణ్ణి మందలిస్తూ, ఇప్పుడు నీ అక్క హీరింగ్ ఎయిడ్ పోయింది, ఇంకో నెలలో ఆమెకు ముఖ్యమైన పరీక్ష ఉంది, అది ఎంత ముఖ్యమో తెలుసా అన్నాడు. జేమీ వెంటనే రిపేర్ సెంటర్కు తీసుకెళ్లగా నీరు వెళ్లిపోయి అది మరమ్మత్తు చేయలేమని చెప్పారు. కొత్తది కొనాల్సిందే అన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.